రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 71తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ ట్రెండింగ్ టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. మరి హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన టెక్ న్యూస్లో ఎవ్రీడే నేను ఒక కంటిన్యూస్ ఆడియన్స్ పోల్ని అయితే కండక్ట్ చేస్తున్నాను. అలా నిన్న నేను కండక్ట్ చేసినటువంటి ఆడియో పోల్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్ని చూసే ఉన్నారు. అలాగే రియల్మీ కంపెనీ నుంచి కూడా మనకి రియల్మీ 3 ప్రో మొబైల్ ఫోన్ రానుంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్లో రెడ్మీ 3 ప్రో ఏదైతే ఉందో షావమీ రెడ్మీ నోట్ 7 ప్రోకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలదా లేదా అనే దాని గురించి నేను క్వశ్చన్ చేశాను. అండ్ ఈ క్వశ్చన్కి సంబంధించి 90% ఆఫ్ ద వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎస్ టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలదు అని చెప్పి పోల్ చేయడం జరిగింది. అండ్ 10% ఆఫ్ ద వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో టఫ్ కాంపిటీషన్ ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళు పోల్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఈరోజు పోల్, ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనం డ్యూయల్, అలాగే ట్రై కెమెరా, అలాగే క్వాడ్, అలాగే పెంటా కెమెరాస్ కూడా చూస్తున్నాం. రియల్లీ అసలు మనకి కెమెరాలో అంటే మనం స్మార్ట్ ఫోన్స్లో ఇన్ని కెమెరా రిక్వైర్మెంట్ అనేది ఉందా, ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ కండక్ట్ చేసేటువంటి పోల్లో మీ సమాధానాన్ని పోల్ చేయగలరు. అండ్ దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ నేను మండే రోజు మీకు ప్రొడ్యూస్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పకే మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ 3 ప్రో మొబైల్ ఫోన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఈ మంత్ ఏప్రిల్ 22 నాడు అఫీషియల్గా ఢిల్లీ యూనివర్సిటీ ద్వారా ఈ కంపెనీ మనకి లాంచ్ అయిపోతుంది. అయితే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మరొక లీక్ మన ముందుకు వచ్చేసింది. అదేంటి అంటే, అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి గ్రీక్ బెంచ్ స్కోర్ వెబ్సైట్లో లీక్ అవ్వడం జరిగింది. సో ఈ లీక్స్ ప్రకారంగా మీరు చూసారన్నట్లయితే దీంట్లో కన్ఫర్మ్గా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 710 చిప్సెట్ రాబోతుంది. ఇకపోతే ర్యామ్ వచ్చేటప్పటికే టోటల్లీ 2 వేరియంట్స్ 4GB అలాగే 6GB. ఇకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ 3 వేరియంట్స్, అంటే టోటల్గా మనకి 32GB, 64GB అలాగే 128GB ఇట్లా 3 వేరియంట్లో ఈ ఫోన్ మన ముందుకు రానుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే మనకి నాచ్ ఉండడం కామన్. కాకపోతే దీనికి సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 13 to 20 మెగాపిక్సెల్ మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇకపోతే రేర్ వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్ మోస్ట్ ప్రాబబ్లీ దీనిలో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ 3840 mAh బ్యాటరీ రావడం విశేషం. ఇకపోతే దీంట్లో ఒప్పో సంస్థకు సంబంధించినటువంటి సూపర్ ఊక్ ఛార్జ్ టెక్నాలజీని దీనిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వేర్ 0 to 75% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది జస్ట్ మీరు కేవలం 40 మినిట్స్లో కంప్లీట్ చేయగలరంట. ఇకపోతే ప్రైస్ వచ్చేటప్పటికి ప్రైస్లో కూడా వీళ్ళు చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ దీనిలో బేస్ వేరియంట్ అంటే 4GB విచ్ కమ్స్ విత్ 32GB ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉందో టోటల్లీ మనకి సుమారుగా 15,000 రూపాయలకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి లీక్స్ ప్రకారంగా అయితే తెలిసింది. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పగా మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి S10, S10 Plus, S10e ఈ 3 మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ ఆఫర్ని మన ఇండియాలోకి తీసుకొచ్చారు. ఈ అప్గ్రేడ్ ఆఫర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అంటే మీ దగ్గర ఏదన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మొబైల్ ఫోన్ ఉంది అన్నట్లయితే కనుక ఎక్స్చేంజ్ పెడుతూ ఈ మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు రెగ్యులర్గా వచ్చేటువంటి ఎక్స్చేంజ్ ప్రైస్ కాకుండా ఈ ఆఫర్లో మీకు టోటల్లీ 6,000 రూపీస్ అదనంగా సామ్సంగ్ కంపెనీ మనకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా మీరు బజాజ్ ఫైనాన్స్ కార్డ్తో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక నో కాస్ట్ ఈఎంఐతో పాటు టోటల్లీ 4,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ని కూడా ఈ సామ్సంగ్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది డిపెండ్స్ అపాన్ మీరు కొనేటువంటి మొబైల్ ఫోన్ అలాగే దాని స్టోరేజ్ వేరియంట్ని బేస్ చేసుకొని మాక్సిమం మనకి 6,000 రూపీస్ క్యాష్ బ్యాక్, అంటే 6,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అలాగే 4,000 రూపీస్ దాకా క్యాష్ బ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు కనుక ఈ ఆఫర్ గురించి వెయిట్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇది వచ్చేటప్పటికే టోటల్లీ మీకు ఆన్లైన్ స్టోర్స్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాగే టోటల్లీ మనకి ఆఫ్లైన్ క్రోమా లైక్ రిలయన్స్ డిజిటల్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ ఆఫర్లు వర్తించడం జరుగుతుంది. ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ దగ్గర నుంచి అండి. ఇప్పుడు ప్రస్తుతం మనం వాడేటువంటి మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఏఐ లేకుండా అసలు ఏదో ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏఐ పార్ట్ అయితే మనం యూస్ చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాస్లో కావచ్చు, లేదా పవర్ మేనేజ్మెంట్లో కావచ్చు, లేదా ఛార్జింగ్ టెక్నాలజీ కావచ్చు, లేదు అన్నట్లయితే ఫేస్ ఐడి అన్లాక్స్ కావచ్చు, అంటే సెక్యూరిటీ ప్యాచెస్ విషయంలో కావచ్చు, ఎక్కడో దగ్గర ఏఐ టెక్నాలజీని అయితే మనం వాడుతూనే ఉన్నాం. ఈ ఏఐ సంస్థ ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటి అంటే 2022 కల్లా
ఆల్మోస్ట్ ఆల్ 75% ఆఫ్ ద మొబైల్ ఫోన్స్లో మెజారిటీ ఆఫ్ ద టెక్నాలజీ అంటే మెజారిటీ ఆఫ్ ద వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉందో టోటల్లీ ఈ ఏఐకే చెందుతుందంట. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం కొన్ని ఫోన్స్లో సెక్యూరిటీ కోసం వాడుతున్నాం, కొన్ని సెల్ ఫోన్స్లో మనం పవర్ మేనేజ్మెంట్ కోసం వాడుతూ ఉంటాం, కొన్ని సెల్ ఫోన్స్లో ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ కోసం వాడుతున్నాం, కొన్ని ఫోన్స్లో బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీ రిలేటెడ్ ఏఐ వాడతాం, లేదా కెమెరాకి సంబంధించిన వాటిలో ఏఐ వాడతాం. ఇకపోతే మోస్ట్ ప్రాబబ్లీ 75% ఆఫ్ ద మొబైల్ ఫోన్ అంతా కూడా ఈ ఏఐ కంట్రోల్డ్ మీద టోటల్లీ 2022లో మనం ఇలాంటి మొబైల్ ఫోన్స్ చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి అఫీషియల్గా ఏఐ సంస్థ అయితే డిక్లేర్ చేసింది. మోస్ట్ ప్రాబబ్లీ ఇది వచ్చింది అన్నట్లయితే కనుక నార్మల్ యూజర్ కూడా ఒక ప్రో టైప్ యూజర్ లాగా వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికి మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి. OnePlus నుంచి ఈ సంవత్సరం టోటల్లీ మనకి 3 మొబైల్ ఫోన్స్ రానున్నాయి. యాజ్ ఆఫ్ మనకి OnePlus ఆల్రెడీ లీక్స్ ద్వారా అయితే లీక్ అవ్వడం జరిగింది. అది OnePlus 7 అలాగే OnePlus 7 Pro, మేబీ OnePlus 7 Lite అని చెప్పి మరొక వర్షన్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 3 మొబైల్ ఫోన్స్తో పాటు OnePlus నుంచి ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ రాబోతుంది, అదేనండి స్మార్ట్ టీవీ. ఈ స్మార్ట్ టీవీ ప్రొడక్షన్ అంటే ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి R&D ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. ఈ స్మార్ట్ టీవీని కూడా ఇదే సంవత్సరం ప్రొడక్షన్తో పాటు బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కల్లా వీళ్ళు సేల్స్లో కూడా తీసుకొస్తామని చెప్పి అఫీషియల్గా కంపెనీ డిక్లేర్ చేయడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరం వీళ్ళు ఆటోమోటివ్స్ అంటే ఇప్పుడు అదైతే మనకి టోటల్లీ యాపిల్ అలాగే శాంసంగ్ అంటే శాంసంగ్ కార్ ప్రాజెక్ట్ మీద అలాగే యాపిల్ కార్ ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేస్తూ ఉందో అలా OnePlus కూడా ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కూడా వెళ్తుంది. అంటే OnePlus కార్ని కూడా మనం చూడగలం, కానీ అది ఈ సంవత్సరం R&D కూడా స్టార్ట్ చేయట్లేదని చెప్పి అఫీషియల్గా ఈ కంపెనీ అయితే డిక్లేర్ చేసింది. యాజ్ ఆఫ్ నో ఈ ఇయర్ నుంచి అంటే టోటల్లీ మనకి OnePlus సంస్థ నుంచి 3 మొబైల్ ఫోన్స్తో పాటు OnePlus టీవీని కూడా ఇదే సంవత్సరం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి అమెజాన్ సంస్థ దగ్గర నుంచి అండి. అమెజాన్ టోటల్లీ ఈ రోజు అఫీషియల్గా మన ఇండియాలో అమెజాన్ లింక్ అలాగే అమెజాన్ లింక్ యాప్ అని చెప్పి టోటల్లీ 2 డివైజెస్ని మన ఇండియాలోకి తీసుకొచ్చేసింది. అసలు ఇవేంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక జస్ట్ ఏం లేదు, మన ఇళ్లలో వాడుకునేటువంటి హోమ్ థియేటర్ సిస్టమ్స్ లాగా అంటే ఒక ఏవీ రిసీవర్ అని మనం వీటిని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక స్మార్ట్ ఏవీ రిసీవర్ విచ్ ఈజ్ పవర్డ్ బై ద అమెజాన్ ఇకో. అంటే ఈ అమెజాన్ ఇకో లేదా అమెజాన్ ఎలెక్సా సహాయంతో మనం వాయిస్ కమాండ్ సిస్టమ్ తోటి టోటల్లీ దీని వాల్యూమ్ పెంచడం వాల్యూమ్ తగ్గించుకోవటం అలాగే FM వింటున్నా లేదా మ్యూజిక్ని నెక్స్ట్ ట్రాక్ ఇట్లాంటి ప్లే చేసే ఏవైతే యాంప్లిఫైర్లో ఇంటిగ్రేట్ చేశారు అంతే. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా సేమ్. యాజ్ ఆఫ్ నో మనం ప్రస్తుతం Amazon.eco కానీ అమెజాన్ ఇకో కానీ వీటిని పర్చేజ్ చేసి కూడా సింపుల్ మనం ఒక యాంప్లిఫైర్ కనెక్ట్ చేసుకొని కూడా ఇదే పని చేసుకోవచ్చు. కాకపోతే ఇది బై డిఫాల్ట్గా అమెజాన్ ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లోనే ఇంకొకటి కూడా వీళ్ళు తీసుకొచ్చారు. అదేంటి అంటే టోటల్లీ అమెజాన్ లింక్ యాంప్. అంటే ఇది టోటల్లీ మనకు ఒక సౌండ్ సిస్టమ్ లాగా అంటే హోమ్ థియేటర్ సిస్టమ్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇదైతే ఏ విధమైనటువంటి టెక్నాలజీ అంటే లైక్ GTS, డాల్బీ డిజిటల్ ప్లస్ THX ఇట్లాంటి టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేయదు, కానీ జస్ట్ స్టీరియోలో సౌండ్ సిస్టమ్ని మాత్రం డెలివర్ చేయగలదు. ఇకపోతే దీని ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అమెజాన్ లింక్ వచ్చేటప్పటికే 20,000 రూపాయలకి అలాగే టోటల్లీ అమెజాన్ లింక్ యాప్ వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 30,000 రూపాయలకి మన ఇండియాలో అఫీషియల్గా తీసుకొచ్చారు. యాజ్ ఆఫ్ నో దీన్ని పర్చేజ్ చేయడం అయితే అంత వర్త్ కాదు, ఎందుకంటే జస్ట్ ఇవి కేవలం స్టీరియో యాంప్లిఫైర్లు మాత్రమే. వేర్ నార్మల్గా మనము రెగ్యులర్గా ఇదే 30,000 లేదా 35,000 రూపీస్లో ఏదైనా బ్రాండెడ్ ఏవి థియేటర్ సిస్టమ్స్ని యూజ్ చేస్తూ ఏదైనా ఒక స్మార్ట్ స్పీకర్ని దీన్ని కనెక్ట్ చేసుకున్నా కానీ మనం ఇది ఏదైతే వర్క్ చేస్తుందో సేమ్ అది ఇంకా మనం ప్రొఫెషనల్గా వాడుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి హానర్ సంస్థ దగ్గర నుంచి అండి. హానర్ 8 Pro మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఆండ్రాయిడ్ పై అప్డేట్ హానర్ సంస్థ ఈ రోజు అయితే లాంచ్ చేసేసింది. ఒకవేళ మీరు కనుక బీటా టెస్టర్ అయి ఉన్నట్లయితే కనుక సుమారుగా 340 MB ఫైల్ ఏమో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక బీటా టెస్టర్ కానట్లయితే కనుక సుమారుగా 3.4 GB ఫైల్ ఇది మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సింపుల్, ఒకవేళ మీకు నోటిఫికేషన్ వస్తే సరే, ఒకవేళ నోటిఫికేషన్ రాలేదు అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి అందులో సాఫ్ట్వేర్ అప్డేట్స్లో మీ అప్డేట్ని చెక్ చేసుకోగలరు. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబోయే ముందల మీ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ అనేది అబోవ్ 50% ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏమైనా బగ్స్ వచ్చినట్లయితే కనుక ఒకవేళ మీకు ఆ సందర్భంలో బ్యాటరీ లో ఉన్నట్లయితే కనుక మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కరప్ట్ అయి తిరిగి బూట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనం టోటల్ ఫ్లాష్ చేయాల్సి వస్తుంది. అలా చేసినప్పుడు మన పర్సనల్ డేటా ల్యాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎందుకైనా మంచిది మీరు ఒకసారి మొబైల్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఏదైతే ఉందో 50% అబోవ్ లాగా ఉండి చూసుకున్న తర్వాతనే మీరు ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేసుకోగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి నోకియా సంస్థ దగ్గర నుంచి నోకియా లాస్ట్ వీక్లో మనకి టోటల్లీ నోకియా 1 అలాగే నోకియా 2.1 అలాగే నోకియా 3.1 ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటి కూడా
ప్రైస్ కట్ని అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈరోజు వీళ్ళు నోకియా 7.1 ప్లస్ మొబైల్ ఫోన్ మీద కూడా వీళ్ళు ప్రైస్ కట్ని అయితే అనౌన్స్ చేశారు. యాక్చువల్గా దీని ప్రైస్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 20,000 రూపాయలుగా ఉండడం జరుగుతుంది. అది ఇప్పటి నుంచి టోటల్లీ మనకి కేవలం 18,000 రూపాయలు, అంటే 2,000 రూపీస్ ప్రైస్ కట్ని అయితే ఆఫర్ చేశారు. ఒక్కసారి ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 636 ప్రాసెసర్తో మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 5.8 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇకపోతే టోటల్లీ రేర్ వచ్చినప్పటికీ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, అలాగే ఫ్రంట్ వచ్చినప్పటికీ సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. రేర్ వచ్చినప్పటికీ 12+5 మెగాపిక్సెల్ కెమెరాని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ 64 GB, అలాగే ర్యామ్ వచ్చేటప్పటికే 4 GB రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే టోటల్గా దీంట్లో బ్యాటరీ విషయం చూసారు అన్నట్లయితే 3060 mAh సంథింగ్ బ్యాటరీ మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎప్పటి నుంచో ఈ మొబైల్ ఫోన్ని కనుక పర్చేజ్ చేయాలని ఎదురు చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ టెక్ న్యూస్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.